నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నిజాంపేట మండల వ్యాప్తంగా ఘనంగా నాగుల పంచమి వేడుకలు. స్థానిక ఎల్లమ్మ ఆలయంలో పుట్టలు పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న మహిళలు. కాంగ్రెస్ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తుందన్న కాంగ్రెస్ మంత్రి. నార్సింగి వద్ద మాజీ మంత్రి షబ్బీర్ అలీ గెస్ట్ హౌస్ లో అల్పాహారం చేసేందుకు ఆగిన సీతక్క. కనీసం రైతులకు యూరియా ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవాలన్న మాజీ ఎఫ్డీసీ చైర్మన్. గజ్వేల్ తూప్రాన్ రోడ్ లో గల ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద టీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించిన ప్రతాప్ రెడ్డి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరుగులు. నిండు కుండల్లా మారిన శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులు. నిజాంపేట మండల వ్యాప్తంగా మంగళవారం నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక ఎల్లమ్మ ఆలయంలో గ్రామ మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి పుట్టలో పాలు పోసి ఎల్లమ్మ తల్లికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిజాంపేట మండల వ్యాప్తంగా మంగళవారం నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక ఎల్లమ్మ ఆలయంలో గ్రామ మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి పుట్టలో పాలు పోసి ఎల్లమ్మ తల్లికి ధూపదీప నైవేద్యాలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నాగుల పంచమి రోజున మహిళలు ఉదయాన్నే లేచి భక్తి శ్రద్ధలతో ఎల్లమ్మ ఆలయానికి వచ్చి పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. నిజాంపేట గ్రామ మండల ప్రజలకు నాగుల పంచమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రజలందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. నిజాంపేటలో ఎల్లమ్మ దగ్గరికి మహిళలందరూ వచ్చి పుట్టలో పాలు పోసి ఆ ఎల్లమ్మ తల్లిని మీ అందరూ బాగుండాలని వేడుకుంటారు. ప్రజలందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. దీంతో దిగువనున్న ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో 2 ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. దీంతో దిగువనున్న ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో 2 ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. ఈ నేపథ్యంలో మంగళవారం నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తారు. 18 ఏళ్ల తర్వాత నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తారు. నాగార్జున సాగర్ గేట్లను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సాగర్ ఎమ్మెల్యే రఘువీరారెడ్డి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. కాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి భారీగా కొనసాగుతోంది. ఇన్ఫ్లో 2,01,743, అవుట్ఫ్లో 41,985 క్యూసెక్లుగా ఉంది. ప్రస్తుతం నీటి మట్టం 586.40 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు. 18 ఏళ్ల తర్వాత తొలిసారి జులైలో క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన నేపథ్యంలో ప్రాజెక్టు దిగువన భాగంలో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలెవరూ నదిలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. సాగర్ గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మను చూసేందుకు పర్యాటకులు నాగార్జున సాగర్ కు భారీగా క్యూ కడుతున్నారు. ఈరోజు నేను ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు, స్థానిక శాసనసభ్యులు జేవీ రెడ్డి గారు, మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు, శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రియమిత్రుడు లింగారెడ్డి గారు, స్థానిక పెద్దలందరూ కలిసి కూడా ఈ నాగార్జున సాగర్ గేట్లు మరియు ఎత్తడం, కృష్ణానదిలోకి నీళ్లు వదలడం ఇది ఎంతో సంతోషం, సంతృప్తి, ఆనందదాయకమైన విషయం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇది ఒక ఆధునిక దేవాలయం. జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ నాగార్జున సాగర్ డ్యాంకి పునాది వేయడం జరిగింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర వనిత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు ఈ యొక్క ప్రాజెక్టు ప్రారంభం చేయడం జరిగింది. నాగార్జున సాగర్ డ్యామ్ ద్వారా
రెండు రాష్ట్రాలకు కలిపి 22 లక్షల ఎకరాలకి ఆయకట్టుకి నీళ్ళు అందించే ఒక మహత్తర గొప్ప ప్రాజెక్ట్ ఇది. స్వాతంత్రం అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ తొలి ప్రభుత్వంలో జవహర్ లాల్ నెహ్రూ గారు స్వయాన రూపొందించిన మొదటి పంచవర్ష ప్రణాళికలో దీన్ని ఆధునిక దేవాలయంగా వర్ణిస్తూ ఈ యొక్క ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు విస్తీర్ణం మొత్తం 22 లక్షల ఎకరాలైతే అందులో జవహర్ లాల్ నెహ్రూ గారి పేరుతో ఏర్పడిన కుడి కాలువ ఆయకట్టు 10 లక్షల ఎకరాల ఆయకట్టు, భారతదేశ ద్వితీయ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి పేరుతో ఉన్న కాలువ ఎడమ కాలువ 10.4 లక్షల ఎకరాలకి నీళ్ళు అందిస్తున్న ప్రాజెక్ట్ ఇది. తెలంగాణ భూభాగంలో 6.5 లక్షల ఎకరాలకి, ఆంధ్రప్రదేశ్ భూభాగంలో 4 లక్షల ఎకరాలకి ఆయకట్టు అందిస్తున్న మరి ఎడమ కాలువ. జిల్లాల వారీగా చూసినప్పుడు నల్గొండ జిల్లాలో 1.5 లక్షల ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 2.3 లక్షల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు కలుపుకొని తెలంగాణ భూభాగంలో 6.5 లక్షల ఎకరాలకు నీరందిస్తున్న అతిపెద్ద ప్రాజెక్టుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు రూపొందించబడింది. తొలి ప్రధాని, నవభారత నిర్మాణ మరి గొప్ప నాయకుడు, గొప్ప ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు 1955 డిసెంబర్ 10న ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తే 1967లో స్పిల్వే పనులు పూర్తి కాగా అదే సంవత్సరంలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ గారు చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది. 1977లో క్రెస్ గేట్లు పూర్తి చేసుకొని 17 అక్టోబరు 74 నాటికి పూర్తి స్థాయి నీటి నిల్వలు ఉండే ఏర్పాటు చేయడం జరిగింది. 2005లో ప్రాజెక్టు నిర్మించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాలు కూడా వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఇష్టంగా భావిస్తున్నాం. ఇన్ఛార్జ్ మినిస్టర్గా, నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యంగా ఈ జిల్లా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రియతమ నాయకులు, గౌరవనీయులు, ఇరిగేషన్ శాఖ మాత్యులు, నాకు అన్ని విధాలా అండగా ఉన్నటువంటి మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు, మరి ఇంత గొప్ప దేశంలో ప్రాజెక్టులు, దేవాలయాలుగా గొప్పగా మనం రైతాంగానికి లక్షలాది సాగునీటికి రైతులు ఇచ్చినటువంటి ఈ నాగార్జున సాగర్ యొక్క గేట్లు ఓపెన్ చేయడం అనేది మేము అదృష్టంగా భావిస్తూ పెద్దలు అన్ని విషయాలు చెప్పడం జరిగిందనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ, దేశంలో రైతులకు అండగా ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ రాహుల్జీ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఈరోజు జవహర్ లాల్ నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు అండగా ఉండే విధంగా ఈ ప్రాజెక్టులైనటువంటి గేట్లన్నీ కూడా ఓపెన్ చేయడము, మా చేతుల మీదుగా ఓపెన్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో మంగళవారం నాగుల పంచమి సందర్భంగా గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున భక్తులు ఉదయం నుంచి తరలివచ్చి పుట్టలో పాలుపోసి నాగదేవతను పూజించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో మంగళవారం నాగుల పంచమి సందర్భంగా గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున భక్తులు ఉదయం నుంచి తరలివచ్చి పుట్టలో పాలు పోసి నాగదేవతను పూజించారు. మహిళలు పండ్లు, పువ్వులు, పసుపు కుంకుమ వేసి మంగళహారతులు ఇచ్చి నైవేద్యం సమర్పించి నాగదేవతకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ నాగదేవతకు పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమన్నారు. నాగుల పంచమి సందర్భంగా ఆ నాగదేవ ఆశీస్సులు అందరిపై ఉండాలని, వారి కృపతో అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ చెరువులు, వాగులు, కుంటలు నీటితో నిండి పంటలు బాగా పండాలని భక్తులు కోరారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు కనీసం యూరియా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవాలన్నారు ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి. గజ్వేల్ తూప్రాన్ రోడ్లో గల ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు కనీసం యూరియా ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలన్నారు ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ తూప్రాన్ రోడ్లో గల ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించిన మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రైతు వ్యతిరేక ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారనే ప్రజలకు హరిగోస పెడుతుందని, కనీసం యూరియా ఇవ్వాలని ప్రభుత్వం వెంటనే దిగిపోవాలన్నారు. వెంటనే రైతులకు కావాల్సిన సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. ఖచ్చితంగా రైతులకు ఇప్పుడు పొద్దున లేచి మేము అన్నం తినలేదు, ఏం తినలేదు. డబ్బులు ఎక్కడుంది? పాత సంవత్సరాల బిందెలకి ఎదుర్కొని తీసుకొని జేబులో పెట్టుకొని వచ్చాము. టిఫిన్ చేద్దామంటే లైన్ పోతుంది. ఇక్కడ ఒక్క టిఫిన్ సెంటర్ పోయి అన్నం తినొద్దామంటే మా పరిస్థితి ఏముందంటే ఇక లైన్ బ్రేక్ అయిపోతుంది. ఒక్కసారి ఇప్పుడు మాట్లాడినందుకే మా లైన్ పోయింది. మా పరిస్థితి ఏంటంటే మాకు మసాలా ఎకరాకు ఒక సంచి ఏం చేసుకుంటాం సార్? అది ఏ మూలుగా వేయలేము కదా. ఎకరాకు 2 సంచులు ఇచ్చినా కానీ ఇప్పుడు ఒక ఇంట్లో 4 మనుషులు రావాలి. 4 ఎకరాలు ఉంది నాకు. నేను ఒక్కని వచ్చిన 2 సంచులు తీసాను. ఏం చేసుకోవాలి? అది కొంచెం పోయి ఇప్పుడు మా భార్య రావాలి, మా బిడ్డ రావాలి, నేను రావాలి. 3 వస్తే 6 సంచులు వచ్చేది గ్యారంటీ లేదు. మసాలా ఇది మా పరిస్థితి. రైతులకు కలగబడ్డ పరిస్థితి ఏంటంటే ఇది దరిద్రం. డబ్బులు ఇయ్యక కాదు, మేము రాక కాదు, కానీ ఇక్కడ మాకు మసాలా ఎరువులు అందడం లేదు. గ్రామ పంచాయతీలు అంటావా చెత్త ట్రాక్టర్లు లేదు, మోరీలు సాపు లేవు, ఎక్కడ గడ్డలు అక్కడ, ఎక్కడి గొప్పలు పడాలి అక్కడనే మూసుకుపోయి ఉన్నాయి. దోమలు మనం తెలంగాణలో మన కేసీఆర్ వచ్చినప్పుడు మంచి మంచి పనులు పెట్టిండు. అవి ఇప్పుడు ఒక్క పనులు కూడా సాగు లేవు. ఎందుకు లేవు అంటే పట్టించుకున్న నాయకుడు లేడు. ఎందుకు లేడు? వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తలేవు. వాళ్ళు పెట్టిన పెట్టుబడి వాళ్ళకి వస్తేనే వాళ్ళు మేలు చేస్తారు. వాళ్ళకి పెట్టుబడి వస్తలేదు. ఇప్పుడు యూరియా అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా అంటే పక్కల నుండే లేచి మార్నింగ్ 4 గంటలకి లేచి పాస్ పుస్తకాలు తీసుకొని బట్లర్ షాపుల ముందర మహిళలు లైన్లో నిలబడి యూరియా సంచి కోసం వెయిటింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా ఒక్క రైతుకు ఒకే సంచి ఇస్తున్నారు. 10 ఎకరాలున్నా కూడా ఒకరుంటే ఒకటే సంచి ఇస్తున్నారు. రైతుకు 5 ఎకరాలు ఉంటే భార్య, బిడ్డ, భర్త, కొడుకు, బిడ్డ అందరూ ఇంట్లో ఉన్నటువంటి ఇంటిల్లిపాది కూడా వచ్చి లైన్లో నిలబడి ఒక్క ఎకరానికి ఒక్క సంచి లెక్క తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు యూరియా సరిపడంత ఉన్నది, బ్రోకర్లు బ్లాక్ చేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడతారు. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మేము 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇచ్చినాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతగాక బీజేపీ ఏడుస్తుందని చెప్పి రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడతారు. ఇలా దొంగ బీజేపీ, దొంగ కాంగ్రెసా? ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇలా రాష్ట్రంలో అన్ని గ్రామాల రైతులు రోడ్ల మీద నిలబడి యూరియా సంచులు కొనాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు దాపురించింది. ప్రభుత్వం అట్టర్లీ ఫ్లాప్ గవర్నమెంట్ అని చెప్పి ఇప్పుడు తమ్ముడు చెప్తున్నాడు. కరెంటు రాక ఒక్కో నియోజకవర్గంలో రోజుకు 10 ట్రాన్స్ఫారాలు కాలిపోతున్నాయి, 100 కరెంటు మోటార్లు కాలిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే రోజుకి 4000 ట్రాన్స్ఫారాలు కాలిపోతున్నాయి, 1000 సమర్సబుల్ మోటార్లు కాలిపోతున్నాయి. రైతు పరిస్థితి ఏంది? ఒక్కసారి మోటార్ రిపేర్ చేస్తే 5000 రూపాయలు ఖర్చు అవుతుంది. మీరు రైతు బంధు ఇవ్వలేదు, వడ్లు సరిగా కొంటలేరు, బోనస్ ఇస్తలేరు, రైతును దివాలా తీపిచ్చే ప్రయత్నం
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు అధికారం కోసం, అధికార తాపత్రయం కోసం మాట్లాడుతుండు. 10 సంవత్సరాల అధికారం నేనే ఉంటాను మాట్లాడుతున్నాడు. 10 సంవత్సరాల సంగతి పక్కన పెట్టండి. మా పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు 10 మందిని సస్పెండ్ చేయండి. ప్రజలు ఎవరికి ఓట్లేస్తారు, ఎవరికి తీర్పు చెప్తారో తెలుసుకుందాం. అది కాకుండా ఇవాళ ఎంతసేపు కేసీఆర్ గారి మీద, కాళేశ్వరం మీద, హరీష్ రావు మీద, కేటీఆర్ మీద కేసులు పెట్టి పబ్బం గడుపుకొని ఈ బాధల్ని మర్చిపోయేటట్టు చేస్తున్నావు. ఇవాళ 16 మంది ఎంపీలు, 8 మంది ఎంపీలు బీజేపీ వాళ్ళు ఉన్నారు, 8 మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఒక్క యూరియా నుంచి దిక్కులేదు. ఇక్కడ 16 మందికి మీకు ఓట్లేసి గెలిపిస్తే కేసీఆర్ గారు కాదన్నందుకు ఇలా రోడ్ల మీద నిలబడాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. కేసీఆర్ గారు 10 సంవత్సరాల అధికారంలో ఉంటే ఏ చెరువులో చూసినా నీళ్లు, ఏ కాలువలో చూసినా నీళ్లు, ఏ పొలంలో చూసినా రైతు కడుపు నిండా అన్నం తిని సంతోషంగా ఉన్నాడు. కానీ ఇవాళ రైతు రోడ్ల మీద రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే స్పందించండి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. రైతులకు సరిపడేంత యూరియా లైన్లో నిలబడాల్సిన పరిస్థితి లేకుండా గతంలో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే గ్రామాలకు యూరియాను సప్లై చేసి అందుబాటులో పెట్టిండో మీరు కూడా వెంటనే అందుబాటులో పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ, జై రైతన్న. చిన్నశంకరంపేట మండలంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని దుర్గామాత ఆలయం వద్ద మహిళలు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా పెద్ద ఎత్తున తరలివచ్చి నాగదేవత పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. చిన్నశంకరంపేట మండలంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని దుర్గామాత ఆలయం వద్ద మహిళలు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా పెద్ద ఎత్తున తరలి వచ్చి నాగదేవత పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శ్రావణ మాసంలో వచ్చే పంచమి నాగుల పంచమని ఈ సందర్భంగా నాగదేవత పుట్టలో పాలు పోసి పుట్ట బంగారం తీసుకువచ్చి పాలలో కలిపి ఆడపడుచులు తమ తల్లి ఒడి తల్లిదండ్రులతో పాటు అన్నతమ్ముల కాళ్లు కడగడంతో ఆనాటి ఆనవాయితీగా వస్తుందన్నారు. నాగపంచమి రోజు పుట్టలో పాలు పోసి నాగదేవతకు పూజలు చేస్తే సంవత్సరం పొడవునా ఇలాంటి ఇబ్బందులు లేకుండా నాగదేవత కాపాడుతుందనేది మహిళల నమ్మకం. పూజారి సంగమేశ్వర్ మాట్లాడుతూ శ్రావణ మాసం శుద్ధ పంచమి నాగపంచమిని అంటారని, నాగపంచమి రోజున పుట్టలో పాలు పోస్తారని, ఈ రోజు నాగదేవతను పూజిస్తే సంవత్సరం పొడుగునా ఏ సమస్యలు లేకుండా అన్ని సవ్యంగా నెరవేరుతాయన్నది భక్తుల నమ్మకం అన్నారు. కార్తీక మాసంలో వచ్చే చవితి నాగుల చవితి అని ఆ రోజు కూడా భక్తులు నాగదేవతకు పాలు పోసి పూజిస్తారన్నారు. నాగుల పంచమి సందర్భంగా మహిళలు ఉదయం నుంచే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా నూతన వస్త్రాలు ధరించి నాగదేవత వద్దకు చేరుకొని పూజలు నిర్వహించినట్లు తెలిపారు. నాగదేవతను పూజించి పుట్ట బంగారం తీసుకువచ్చి పాలలో కలిపి ఆడపడుచులు తన తల్లిదండ్రులతో పాటు అన్న తమ్ముళ్ళ కళ్ళు కడిగితే వారి ఆరోగ్యం బాగుంటుందన్నారు. శ్రీ గణేశాయ నమః. ఈరోజు నాగుల పంచమి అనగా దక్షిణాయనం ప్రవేశం తర్వాత ముందుకు వచ్చేది నాగుల పంచమి శ్రావణ మాసంలో. తద్వారా నాగుల చవితి ఏమో కార్తీక మాసం వస్తుంది. కాబట్టి ఈ రోజున శ్రావణ మాసము దేవత కార్యక్రమం స్టార్ట్ కనుక నాగుల పంచమి రోజున ముత్తైదులందరూ కూడా ఆ స్వామివారికి నాగదేవతి పాలు పోసి మట్టిని తీసుకొచ్చి పాలలో కలిపి అన్నదమ్ముల కళ్ళు కడితే అందరూ కూడా ధర్మంతో ధాన్యంతో సౌభాగ్యం ఉంటారని మనం. కాంగ్రెస్ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ పార్టీ అచత ప్రచారం చేస్తుందన్నారు మంత్రి సీతక్క. హైదరాబాద్ నుంచి కామారెడ్డి జిల్లా దోమకొండ వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యంలో మెదక్ జిల్లా నార్సింగి వద్ద మాజీ మంత్రి షబ్బీర్ అలీ గెస్ట్ హౌస్ లో అల్పాహారం చేసేందుకు ఆగారు. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కైందని రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. హైదరాబాద్ నుంచి కామారెడ్డి జిల్లా దోమకొండ వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యమంలో మెదక్ జిల్లా నార్సింగి వద్ద మాజీ మంత్రి షబ్బీర్ అలీ గెస్ట్ హౌస్ లో అల్పాహారం చేసేందుకు ఆగారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ
కేటీఆర్ తనతో మాట్లాడిన విషయాన్ని ఆధారాలతో సహా నిరూపిస్తానన్నారు. కానీ కేటీఆర్ ఇప్పటి వరకు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీజేపీతో కుమ్మక్కు కావటం వల్లే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన కొన్ని ఓట్లు ఎంపీ ఎన్నికలకు పూర్తిగా కోల్పోయి డిపాజిట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ కళ్ళలో నిప్పులు పోసుకుంటూ అబద్దాల మీద ఆధారపడి కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సింది పోయి అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదని హితో పలికారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడి మంచిగా పంటలు పండుతున్నా బీఆర్ఎస్ పార్టీ అబద్ధ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రైతాంగం సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. విస్తారంగా వర్షాలు పడి మంచి పంటలు పండుతా ఉన్నా కూడా పోయినసారి కూడా దేశంలోనే అత్యధిక పాడిని పండించి దేశంలో ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దినాం. ఆ రోజు కానీ ఈ రోజు కానీ రైతాంగం సంతోషంగా ఉండాలని మా ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఉంటే బీఆర్ఎస్ నాయకులు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటా ఉన్నారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వర్షాలు లేవంటారు, వరదలు వచ్చినాయి అంటారు. ఇట్లా రకరకాలుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అంతిమంగా రైతులు పండించిన పంటనే ఈ దేశంలో అత్యధికంగా తెలంగాణ నుంచి పంట పండడంతో రాష్ట్ర ప్రజలకు కానీ దేశానికి కానీ తెలిసిపోతుంది. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినో కొద్దిగా వెనక ముందు నిజాలు తెలిస్తే కావచ్చు. ఎందుకంటే మనకు తెలుసు అబద్ధము ఊరంతా తిరిగి వచ్చే లోపు నిజం గడప దాటదని. సో అట్లా టీఆర్ఎస్ వాళ్ళు అబద్ధాల మీదనే ఆధారపడి వాళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అదే కాకుండా నిన్న మొన్న కూడా ఎంత అబద్ధాలు కేటీఆర్ మాట్లాడతాడు అనేది సీఎం రమేష్ మాటలలో కూడా మనం చూసినాము. మరి ఆయన మాట్లాడిన దానికి సీసీ ఫుటేజీలతో సహా బయట పెడతా అన్నాడు. దానికి సిద్ధంగా మేము ఏ పార్టీతో ఒప్పందం లేదని మీరు ఒప్పందం అయింది కాబట్టి ఎంపీ ఎలక్షన్లలో మీరు ఎంత డిపాజిట్లు కూడా మీకు రాలేదు. మీరు అన్నారు కదా మమ్మల్ని జనరల్ ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఎలక్షన్లలో మీకు మాకు 0.5% 1% తేడా మాకు ఇంత ఉంది అంత ఉందని. మరి ఎంపీ ఎలక్షన్లలో ఎందుకు మీ సత్తా మీ ఎమ్మెల్యే ఎలక్షన్లో పడ్డ ఓటు శాతాన్ని ఎందుకు నిరూపించుకోలేకపోయారు? అంటే బీజేపీతో కుమ్ముక్కైనరు అనేది ఆ రోజు ఎంపీ ఎలక్షన్లప్పుడే తెలిసిపోయింది. ఇంకా స్పష్టంగా సాక్షాత్తు బీజేపీ ఎంపీ ఈరోజు రాజ్యసభ సభ్యుడు కూడా మాట్లాడితే మరి అదే సవాలు, అదే తొడగొట్టుడు, అదే మీసాలు ఇప్పుడు ఏదో చేస్తాడు కేటీఆర్. అదెందుకు మరి నేను రాలేదయ్యా నీ ఇంటికి, నేను బీజేపీ వాళ్ళతో కలుస్తాను అనలేదని ఎందుకు సవాలు విసరలేకపోతున్నాడు? కాబట్టి వాళ్ళు ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా బీజేపీతోటే కుమ్మక్కారు, ఇప్పుడు కూడా బీజేపీతోటే కుమ్మక్కాయి ఈ రాష్ట్రంలో మరి మంచిగా జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకునే విధంగా కుట్రలు చేస్తారు. ఆ కుట్రలు మానండి. తెలంగాణ ప్రజలు మన ప్రజలు, తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రం. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ముందుకొచ్చి సూచనలు, సలహాలు, మీ అనుభవాలను పంచి అభివృద్ధిలో భాగం పంచుకోండి. తద్వారా ఎలక్షన్ జరిగినప్పుడు ఆ 5 ఏళ్లలో మా లోపాలు ఏమైనా ఉంటే అప్పుడు నువ్వు ఎండగడితే ప్రజలు అర్థం చేసుకుంటారు. వానకాలం రాకముందే వాన పడతలేదు, వాన పడతలేదు. మరి పంటలు చేతికి రాకముందే పంట ఎండిపోయింది, పంట ఎండేది. ఇది ఏం మాటలు? కాబట్టి తప్పుడు ప్రచారాల మీద రాజకీయం చేయకండి. వాస్తవాల మీద నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా వాస్తవాల మీద ఆధారపడి మాట్లాడితే పబ్లిక్ కూడా హర్షిస్తారు. కాబట్టి నేను ఒకటే సవాల్ విసురుతున్నా. మరి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడిన దాన్ని నువ్వు ఎందుకు ఖండిస్తలేవు? నేను ఆయన ఇంటికి పోలేదు, ఆయనతో కుమ్ముక్కు కాలేదని ఎందుకు చెప్పడం లేదు? అదే కాకుండా మీరు జనరల్ ఎలక్షన్లలో మీకు మాకు 0.5% 1% తేడా అన్నారు. మరి ఎంపీ ఎలక్షన్లప్పుడు మీరు ఓట్లు అటు బీజేపీకి వేయించింది వాస్తవం కాదా? ఈ రెండింటిని మీరు గుండె మీద చేసుకొని చెప్పాలని నేను సవాల్ చేస్తాను. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఎదిలాబాద్లోని శ్రీ గోదా సమేత మన్నార్ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం శ్రవణ మాసంలో జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ గోదా సమేత మన్నార్ రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఎదిలాబాద్ లో శ్రీ గోదా సమేత మన్నార్ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ గోదా సమేత మన్నార్ రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి దంపతులు, గట్కేసర్ కమిషనర్ రాజేష్ దంపతులు పాల్గొన్నారు. నగరం నలువైపుల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. భక్తులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా గట్కేసర్ పోలీస్ స్టేషన్ సిఐ పర్దీప్ పాండరి పరశురాం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జగిత్యాల జిల్లాలో ఒక ఆశ్చర్యకర సంఘటన వెలుగు చూసింది. ఇద్దరు పిల్లల తండ్రి అయిన వ్యక్తి తన భార్యను వదిలేసి ట్రాన్స్జెండర్తో సహజీవనం చేస్తున్నాడు. జగిత్యాల జిల్లాలో ఒక ఆశ్చర్యకర సంఘటన వెలుగు చూసింది. ఇద్దరు పిల్లల తండ్రి అయిన వ్యక్తి తన భార్యను వదిలేసి ట్రాన్స్జెండర్ తో సహజనం చేస్తున్నాడు. జగిత్యాల పట్టణానికి చెందిన బింగి రాజశేఖర్ కు పెంబట్ల గ్రామానికి చెందిన లాసెతో 2014లో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల కాలంలో రాజశేఖర్ హైదరాబాద్ కు చెందిన ట్రాన్స్జెండర్ దీపుతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ నేపథ్యంలో భార్య లాస్యను వదిలి దీపుతో సహజీవనం ప్రారంభించాడు. ఈ విషయం తెలిసిన భార్య లాస్య మానసికంగా తట్టుకోలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. లాస్య ఆసుపత్రిలో ఉన్నప్పటికీ రాజశేఖర్ హాస్పిటల్ కి రాకపోవడంతో ఆందోళనకు గురైన అత్తమామలు అతడి కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో తన ఇంట్లోనే ట్రాన్స్జెండర్ దీపుతో కలిసి ఉన్న రాజశేఖర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రూమ్ కు తాళం వేసి తదనంతరం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు రాజశేఖర్ దీపులను పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ ప్రారంభించారు. కాగా స్థానికంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. నా బిడ్డకు పెళ్లి చేసి ఈయన పేరు రాజశేఖర్. ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఆయనకు, ఇద్దరు కొడుకులు నా బిడ్డకు. ఇప్పుడు ఆమెను పట్టుకొని వచ్చిండు, డాన్స్ను పట్టుకొని వచ్చిండు, పెళ్లి చేసుకున్నా అంటుండు. నా బిడ్డ పరిస్థితి ఏంటిది? నా బిడ్డ మందు తాగింది సార్. వీళ్ళిద్దరు టార్చర్ పెడితే నా బిడ్డ మందు తాగింది. ఏమంటుండు? పెళ్లి చేసుకున్నా నేను చూడటానికి వచ్చిన అంటుండు. డాన్స్ ఏమంటున్నారు? పెళ్లి చేసుకున్నా నేను ఉంచుకుంటా, విడాకులు ఇస్తా అంటుండు సార్. రాత్రి నా బిడ్డ మందు తాగింది కదా, ఇప్పుడు నేను వచ్చిన అన్నాడు. వచ్చినోడు భార్య దగ్గరికి రావాలి కదా, భార్య దగ్గరికి రాలేడు. ఇంటికి వచ్చిండు, నేను చూసి ఇంట్లో ఉన్నారు కదా, తాళం వేసిన బయటకు వెళ్ళకుండా. ఈ వర్షాకాలంలో గ్రామంలోని ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం జరుగుతుందని మిషన్ భగీరథ ఏఈ భిక్షపతి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం వెంకటాపూర్ కే తాండా గ్రామంలో మిషన్ భగీరథ నీటిపై తాండా ప్రజలకు అవగాహన కల్పించి నీటి పరీక్షలు నిర్వహించారు. ఈ వర్షాకాలం గ్రామాల్లోని ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం జరుగుతుందని మిషన్ భగీరథ ఏఈ భిక్షపతి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం వెంకటాపూర్ కే తాండా గ్రామంలో మంగళవారం మిషన్ భగీరథ నీటిపై తాండా ప్రజలకు అవగాహన కల్పించి నీటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం జరుగుతుందని, ప్రజలు మిషన్ భగీరథ నీరును సద్వినియోగం చేసుకోవాలని, గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లను ల్యాబ్ అధికారుల సమక్షంలో పరీక్షించి నిర్వహించి అవగాహన కల్పించారు. మిషన్ భగీరథ నీళ్లపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని తాండా వాసులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ప్రేమ, మిషన్ భగీరథ గ్రిడ్ ఏఈ మణికంఠ గౌడ్, జిల్లా ల్యాబ్ అసిస్టెంట్ సోమయ్య, హెల్పర్ రామస్వామి, ఫీల్డ్ అసిస్టెంట్ కైలాష్, వాటర్మెన్ నరేందర్, రవీందర్, అశోక్, శంకర్ పాల్గొన్నారు. తాండా గ్రామానికి వచ్చి ఈ మిషన్ భగీరథ వాటర్ పైన అవగాహన వీళ్ళకు నిర్వహించడం జరిగింది. ఇట్టి గ్రామ ప్రజలందరికీ, తండావాసులందరికీ కూడా ఈ వాటర్ గురించి పూర్తిగా చెప్పడం జరిగింది. ఏ వాటర్ పరిశుభ్రమైనవి, ఏ వాటర్ మానవ శరీరానికి మంచి వాటర్, వాటికి కొన్ని పరీక్షల ద్వారా వీళ్ళ పరిస్థితి చూపించడం జరిగింది. కానీ బోర్ వాటర్ కూడా ఉంది. అది బోర్ వాటర్ ఎప్పుడైనా మిషన్ బయట వాటర్ రానప్పుడు ఆ బోర్ను వాడుకోమని చెప్పడం జరిగింది. రెగ్యులర్గా మిషన్ బయట వాటర్ వస్తుంది. రానప్పుడు మాకు సెక్రటరీ గారిని కానీ మా ఏరియాలో ఉంటాం, మాకు ఇంటిమేషన్ ఇవ్వమంటున్నాం, నంబర్ కూడా ఇస్తాం వాళ్ళకి. కాబట్టి వీళ్ళందరూ కూడా అవగాహన కల్పించి ఈరోజు మిషన్ బయట వాటర్ గురించి, దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటారు. వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఘనంగా నాగుల పంచమి వేడుకలు చేసుకున్నారు. శ్రావణ మాసం నాగుల పంచమి సందర్భంగా ప్రజలు పుట్టలో పాలు పోసుకొని నాగపంచమి పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఘనంగా నాగుల పంచమి వేడుకలను నిర్వహించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా, మండలంలోని అన్ని గ్రామాల వ్యాప్తంగా శ్రావణ మాసం నాగుల పంచమి సందర్భంగా ప్రజలు పుట్టలో పాల్పోసుకుని నాగపంచమి పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగుల పంచమి ఘనంగా జరుపుకున్నామని పూర్వీకుల నుంచి ఆచారంగా వస్తుందన్నారు. నాగపంచమి సందర్భంగా గతంలో ప్రజలు తండోపతండాలుగా వచ్చి పుట్టలో పాలు పోసుకొని స్వామివారికి అభిషేకాలు, అర్చనలు చేయించేవారన్నారు. ప్రస్తుతం మండల వ్యాప్తంగా వాళ్ళు పూజలు
జరుపుకుంటున్నామన్నారు. అనంతరం భక్తురాలు ముత్తాబాయి మాట్లాడుతూ శ్రావణ మాసం నాగపంచమి సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో ఉన్న పుట్టలో పాలు పోసి ప్రపంచంలో ఉన్న ప్రజలు తెలిసి తెలియని తప్పులను మన్నించి అంతమొందించి ప్రజలకు ఆయురారోగ్యాలతో పాటు ఐశ్వర్యాలు కల్పించాలని కోరుకున్నామన్నారు. అందరూ ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నామని తెలిపారు. నాగపంచమి వేడుకలను మండల వ్యాప్తంగా మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించామన్నారు. వాళ్ళందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. నాగుల పంచమి అంటే ప్రతి ఒక్క అక్కచెల్ల తెలిసి చేసిన ఇక దున్నుకుతే సాళ్ళలు కానీ ఎర్రలు కానీ ఏది చనిపోయినా ఇది చేసినా దోషాలు ఉండకుండా నాగులకు ప్రతి ఒక్కరు పాలు పోసి పుట్టకు పాలు పోసి భర్త బాగుండాలని పిల్లలు బాగుండాలని సుఖ సంతాలు అన్నదమ్ముల కోసం, ఎందుకంటే అన్నదమ్ములు పోయేవారు అవగారింటి కాడ చనిపోయినట్టు ఉంటారు. ఈ పుట్టకు పాలు పోసి ఇది చేసి వాళ్ళ కళ్ళు కడిగితే వాళ్ళు లేచి ఉంటారు. ఆ నాగుల చవితి విశిష్టత ప్రతి ఒక్కరు మన పిల్లల్ని అందరినీ నాగులు కాపాడాలని ఆయురారోగ్యాలతోటి, ఎందుకంటే నాగులే మనకు ఇది కాబట్టి కనబడే దైవము. పుట్టకు పాల్వసి ప్రతి సంవత్సరం అందరూ పిల్ల పాపలు అందరూ బాగుండాలని నాగుల పంచమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. కండ్లకున్న పాలతోటి కళ్ళు కడుపుతే కళ్ళ దోషాలు అవుతాయి. ఇదే విశిష్టత ఏంటంటే అప్పుడు చవితి కృష్ణునికి పాలల చందమామ కనబట్టే దోషం అని ఇదే పుట్టపాలాలు అవన్నీ వినాయక చవితి నాడు కూడా ఇవి వేసుకుంటే దోషం నివారణ అవుతుందని. ఎందుకంటే చాలా విశిష్టత, ఎంత చెప్పినా తక్కువనే నాగుల చవితి కోసం. మండల కేంద్రమైన కౌడిపల్లితో పాటు అన్ని గ్రామాల్లో మంగళవారం నాగుల పంచమి వేడుకలు ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మండల కేంద్రమైన కౌడిపల్లిలో ఉదయం నుంచి గ్రామ దేవతలు ఎల్లమ్మ పోచమ్మదేవి ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. మండల కేంద్రమైన కౌడిపల్లితో పాటు అన్ని గ్రామాల్లో మంగళవారం నాగుల పంచమి వేడుకలు ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మండల కేంద్రమైన కౌడిపల్లిలో ఉదయం నుంచి గ్రామ దేవతలు ఎల్లమ్మ పోచమ్మదేవి ఆలయాలలో భక్తుల సందడి నెలకొంది. ఆలయాల వద్ద గల పుట్టలో మహిళా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి పాలు పోసి నైవేద్యాలు సమర్పించారు. నాగదేవత ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. నాగుల పంచమిని పురస్కరించుకొని మెదక్ మండలంలోని మల్లం చెరువు కట్టపై నాగదేవత పుట్టకు అలాగే హనుమాన్ టెంపుల్లో భక్తులు పుట్టలో పాలు పోస్తూ ప్రసాదాలు పెడుతూ మొక్కులు తీర్చుకున్నారు. నాగుల పంచమిని పురస్కరించుకుని మెదక్ మండలంలోని మల్లం చెరువు కట్టపైన నాగదేవత పుట్టకు అలాగే హనుమాన్ టెంపుల్లో భక్తులు పుట్టలో పాలు పోస్తూ ప్రసాదాలు పెడుతూ మొక్కులు తీర్చుకున్నారు. మెదక్ మండలంలోని పేరూరు గ్రామ శివార్లోని శ్రీ సరస్వతి ఆలయంలో నాగుల పంచమి సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని నాగులమ్మకు మొక్కుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురాణంలో వినాయక చవితి రోజు వినాయకుడు లడ్డూలు తింటూ ఉండగా చంద్రుడు నవ్వాడని, పార్వతీదేవి వినాయక చవితి రోజు ఎవరైతే చంద్రుని చూస్తారో వారికి దోషాలు కలుగుతాయని పార్వతీదేవి చంద్రుని శపిస్తుందన్నారు. అలాగే వినాయక చవితికి ముందుగా వచ్చే నాగుల చవితి పండుగ రోజు పుట్టపైన ఉన్న పేలాలను వినాయక చవితి రోజు చంద్రుని చూసిన వారు ఈ పుట్ట మీద పేలాలను తిన్నచో శాప విముక్తి కలుగుతుందన్నారు. బ్రహ్మాండ నాయకి అమ్మవారు కరించి కాపాడని తల్లి కనకదుర్గమ్మ హరినాగులమ్మ. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజాంపేట మండల వ్యాప్తంగా ఘనంగా నాగుల పంచమి వేడుకలు. స్థానిక ఎల్లమ్మ ఆలయంలో పుట్టలు పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న మహిళలు. కాంగ్రెస్ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తుందన్న కాంగ్రెస్ మంత్రి. నార్సింగి వద్ద మాజీ మంత్రి షబ్బీర్ అలీ గెస్ట్ హౌస్ లో అల్పాహారం చేసేందుకు ఆగిన సీతక్క. కనీసం రైతులకు యూరియా ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవాలన్న మాజీ ఎఫ్డీసీ చైర్మన్. గజ్వెల్ తూప్రాన్ రోడ్ లో గల ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద టీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించిన ప్రతాప్ రెడ్డి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరుగులు. నిండు కుండల్లా మారిన శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.